brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 15 రోజుల్లో అంతరిక్ష యాత్ర 6 సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ టైం ఫిక్స్ అయింది. ఈ టూర్ తోటి శుభాంశు శుక్లా ఎలాంటి చరిత్ర సృష్టించబోతున్నారు, స్పేస్ టూర్కి సంబంధించిన హైలైట్స్ ఏమిటో ఈ బులెటిన్లో చూద్దాం. అంతకంటే ముందు తెలంగాణలో పొలిటికల్ అప్డేట్స్ని ముందుగా చూద్దాం. ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో బీఆర్ఎస్ కంటే తామే బెస్ట్ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నదీ జలాలైనా సంక్షేమ పథకాలైనా అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. కేసీఆర్కి దమ్ముంటే ఈ అంశాలపై చర్చ కోరుతూ స్పీకర్కి లేఖ రాయాలంటూ డిమాండ్ చేశారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ని బతికించుకునేందుకు గోదావరి నీటి అంశాన్ని వాడుకోవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ కృష్ణా గోదావరి నీళ్లు, ప్రాజెక్టులు సహా అన్ని అంశాల్లో కేసీఆర్ బీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేశారు. తమ 18 నెలల పాలన స్వర్ణయుగమన్న రేవంత్ బీఆర్ఎస్ పాలనతో తమ పాలనను బేరీజు వేసుకుని చూడాలని ప్రజలను కోరారు. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. కేసీఆర్ కారణంగానే తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు రేవంత్. ప్రాజెక్టుల పేరు, ఊరు మార్చి 1,00,000 కోట్లు కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. నాడు సీమాంధ్ర పాలకులు తెలంగాణను ఎడారిగా మార్చారని చెప్పిన కేసీఆర్ వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమగా మారుస్తాము అన్నది కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి, నీకు బతకడానికి నీడనిచ్చి, నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణను ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ అన్నారు రేవంత్. చరిత్రలో ఎవరూ ఇవ్వనన్ని ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశంపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఈ మేరకు ఆయన స్పీకర్కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప. చంద్రబాబుకు వంగి వంగి సలాం చేసి కృష్ణా జలాల్లో తక్కువ వాటాకు ఒప్పుకొని సంతకం చేసింది కేసీఆర్ అని రేవంత్ ఆరోపించారు. చేసిన తప్పులకు ముఖం చెల్లక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని మండిపడ్డారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ ను బతికించేది గోదావరి అని కేసీఆర్ భావిస్తున్నారని, గోదావరి సెంటిమెంట్తో పార్టీని మళ్లీ బతికించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రతిపాదనలను తాము ప్రాథమిక దశలోనే వ్యతిరేకించామని, ఈ విషయంలో తాము ఏం తప్పు చేశామో రుజువు చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. తమ హయాంలో బనకచర్లపై చర్చే జరగలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి. TV9లోనే బహిరంగ చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో బనకచెర్ల 2016లో చర్చే జరగలేదు, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బనకచెర్ల అనే పేరుకు రూపకల్పన జరిగిందే 2023-24 అప్పటి నుంచి జరిగింది. ఆ టైంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. సీఎం రేవంత్ ప్రభుత్వ వేదికను వాడుతూ కేసీఆర్పై అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు హరీష్. కేసీఆర్ పాలనలో 2,00,000 కోట్లు ఖర్చు చేసి 44 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని ట్వీట్ చేశారు. హామీలు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని విమర్శించారు.